ఫ్రెండ్స్ ఒకవేళ మన 20,000 బడ్జెట్ మొబైల్ కొనుక్కోవాలి అంటే కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. బ్యాటరీ బ్యాకప్ అనేది ప్రాపర్‌గా ఉండదు. కెమెరా పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు. మనము లాంగ్ టర్మ్ పాటు వాటిని వాడాలి అనుకుంటే మొబైల్ అనేది ల్యాగ్ అవుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ సామ్సంగ్ A55 మొబైల్ గురించి మాట్లాడినట్టయితే మొబైల్ లాంచ్ అయినప్పుడు రూ. 40,000 ఉండే. కాకపోతే దీన్ని మీరు ఇప్పుడు 23,999కే పర్చేస్ చేయొచ్చు. నిజం చెప్పాలి అంటే ఈ ప్రైస్ రేంజ్‌లో మనం మొబైల్ కొనుక్కునేటప్పుడు ఒక ఫీచర్ బాగుంటే ఒక ఫీచర్ అనేది బాగోదు. ఫర్ ఎగ్జాంపుల్ మంచి కెమెరా ఉంటే బ్యాటరీ అనేది వీక్ ఉంటుంది. మొబైల్ పర్ఫార్మెన్స్ అనేది బాగుంటే లాంగ్ టైం పాటు అప్డేట్స్ అనేవి రావు. మరి ఇప్పుడు నేను చూపించే సామ్సంగ్ గెలాక్సీ A55 మొబైల్ గురించి మాట్లాడినట్టయితే ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా అనే దాని గురించి మాట్లాడదాం. మరి మొబైల్ ఉన్న తర్వాత బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే బాక్స్‌లో పైవైపే మొబైల్ ఉంటుంది. ఒక టైప్ సి కేబుల్ ఇస్తారు. సిమ్ ఎజెక్టర్ ఇస్తారు. దీంతో పాటే ఫ్లాగ్‌షిప్ లెవెల్ డెసిషన్ లాగా బాక్స్‌లో చార్జర్ ఇవ్వరు. అయితే మొబైల్ చేతిలో తీసుకున్న వెంటనే ఒక్కటి మాత్రం మనం అందరం గమనిస్తాం. అదేంటి అంటే చీప్ మిడ్ రేంజ్ ఫోన్ లాగా అనిపించకుండా చాలా ప్రీమియంగా అనిపిస్తది. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడినట్టయితే దీని ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ వైపు మనకు గ్లాస్ బ్యాక్‌ని ప్రొవైడ్ చేశారు. గొరిల్లా గ్లాస్ వెక్టర్స్ ప్లస్ ప్రొటెక్షన్ దీనిలో చూడడానికి కనిపిస్తుంది. ఇన్ అండ్ ఫీల్ అనేది చాలా బాగుంటుంది. సో ఈ మొబైల్‌లో మనకు వాటర్ రెసిస్టెంట్ ఇచ్చిన కారణంగా మొబైల్‌ని మనం చాలా కాన్ఫిడెంట్‌గా యూజ్ చేయొచ్చు అన్నట్టు. అంటే ఏదో చిన్న బేబీని టేక్ కేర్ చేసినట్టు అలా టేక్ కేర్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ దీని బ్యాటరీ బ్యాకప్ గురించి మాట్లాడినట్టయితే 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ప్రొవైడ్ చేశారు. ఆ రంగా మీకు 1 డే వరకు అయితే ఇది బ్యాటరీ బ్యాకప్ ఇచ్చేస్తుంది. దీంతో పాటు చాలా మొబైల్ బ్యాటరీస్ అనేవి టైం గడిచే కొద్దీ డిగ్రేడ్ అవుతూ ఉంటాయి కదా. సో దీనిలో మనకు కన్సిస్టెంట్ బ్యాకప్ అనేది ఇస్తూ ఉంటుంది. అంటే బ్యాటరీ అంటే ఓన్లీ మనకు నంబర్స్ మాత్రమే కాదు, పీస్ ఆఫ్ మైండ్. నెక్స్ట్ దీని డిస్ప్లే గురించి మాట్లాడినట్టయితే దీనిలో మనకు 6.6 ఇంచెస్ సంబంధించిన సూపర్ అమోలెడ్ డిస్ప్లేని ప్రొవైడ్ చేశారు. దీనిలో మనకు 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో పాటు బెజిల్స్ గురించి మాట్లాడినట్టయితే అన్ని వైపులా ఈక్వల్ కనిపిస్తాయి. అదేవిధంగా మొబైల్ డిస్ప్లే యొక్క అవుట్డోర్ విజిబిలిటీ అనేది చాలా బాగుంది. వీడియోస్ చూసేటప్పుడు చాలా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. పంచి కలర్స్ అనేవి చూడడానికి కనిపిస్తాయి. అంతేకాకుండా కస్టమైజ్డ్ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. దీంతో పాటు మనం ఏదైనా బ్లాక్ వాల్ పేపర్ దీన్ని సెట్ చేసామనుకోండి, బెజిల్స్ అనేవి ఆల్మోస్ట్ కనిపించినట్టే ఉంటాయి. క్లీన్ గా ప్రీమియం గా ప్లెజెంట్ గా కనిపిస్తూ ఉంటుంది. స్పీకర్స్ గురించి మాట్లాడినట్టయితే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ని ప్రొవైడ్ చేశారు. లౌడ్, క్లియర్, బ్యాలెన్స్డ్ ఏదైతే వినిపిస్తాయి. రీఫైన్డ్ హాప్టిక్స్ ఫీడ్బ్యాక్స్ అయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. హాప్టిక్ ఫీడ్బ్యాక్ ఫీలింగ్ అనేది చాలా బాగుంటుంది. సో ఈ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనకు వన్ డేలోనే అర్థం కాదు. మనం మొబైల్ వాడే కొద్దీ ఆ ఫీలింగ్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడినట్టయితే సామ్సంగ్లో మనం వంక పెట్టడానికే లేదు. దీనిలో మనకు 4 ఇయర్స్ పాటు మేజర్ అప్డేట్స్తో పాటు 5 ఇయర్స్ పాటు సెక్యూరిటీ ప్యాట్ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. దీంతో పాటు యూఐ అనేది మనకు చాలా క్లీన్గా ఉంటుంది. స్టేబుల్గా పాలిష్డ్గా కనిపిస్తూ ఉంటుంది. దీంతో పాటు చాలా యూస్ఫుల్ రియల్ టైమ్ ఫీచర్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. వీడియో కాల్ మాట్లాడేటప్పుడు కొన్ని ఫేస్ ఎఫెక్ట్స్ని కూడా మనం దీనిలో అప్లై చేయవచ్చు. ఫోన్ని మనం ల్యాప్టాప్ తోటి సీమ్లెస్లీ కనెక్షన్ చేసుకోవచ్చు. ప్రైవేట్ షేర్ లాంటి ఫీచర్ని ప్రొవైడ్ చేశారు. ఫోటోస్ అనేవి ఆటో డిలీట్ అవుతూ ఉంటాయి కొంచెం టైం తర్వాత. 1 ఇయర్ గురించి మాట్లాడినట్టయితే షో ఆఫ్ కోసం కాదు, చాలా రిలయబుల్గా ఉంటుంది. ఇక కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడినట్టయితే 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా ఉంది. దీంతో క్యాప్చర్ చేసిన కొన్ని శాంపుల్స్ మీరు ఇక్కడ చూడండి. ఇది మనకు ఫాస్ట్ ఫోకస్ తో పాటు మంచి డీటెయిల్ ఉండే ఫోటోస్ ని ఇది క్యాప్చర్ చేస్తుంది. ఐ క్యాచ్ ఫోటోస్ ని క్యాప్చర్ చేస్తుంది. దీంతో పాటు ఎడ్జ్ డిటెక్షన్ అనేది బాగుంది. క్లీన్ పోర్ట్రేట్స్ తో పాటు మంచి బ్యాలెన్స్డ్ వైట్ షాట్స్ అయితే దీన్ని యూస్ చేసి మనం క్యాప్చర్ చేసుకోవచ్చు. 32 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. నేచురల్ స్కిన్ టోన్ తోటి ఉండే ఫోటోస్ ని ఇది క్యాప్చర్ చేస్తుంది. ఎటువంటి షటర్ లాగ్స్ అయితే దీనిలో చూడడానికి కనిపించవు. దీంతో పాటు కొన్ని ఎడిటింగ్ ఫీచర్స్ ని ప్రొవైడ్ చేశారు. బ్యాక్గ్రౌండ్ లో నుంచి ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ని రిమూవ్ చేయాలన్నా లేదా బ్యాక్గ్రౌండ్ లో ఉన్న బ్లర్ ని కంట్రోల్ చేయాలనుకున్నా స్పాట్ కలర్ ప్లస్ ఫన్ మోడ్ లాంటి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ అయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. 4K వీడియోస్ ని 30 FPS లో మనం రికార్డ్ చేసుకోవచ్చు. చాలా స్టేబుల్ వీడియోస్ ని రికార్డ్ చేయొచ్చు. OS సపోర్ట్ ని దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. రీల్స్ చేయాలన్నా, మీరు షార్ట్స్ చేయాలన్నా, డైలీ బ్లాగ్స్ చేయాలన్నా కూడా పర్ఫెక్ట్ గా దీనికి సంబంధించిన కెమెరా మీకు సూట్ అవుతుంది. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే దీనిలో మనకి Exynos 1480 ప్రాసెసర్ ని ప్రొవైడ్ చేశారు. మీరు డే టు డే లైఫ్ యూజ్ లో వేసుకునే అన్ని రకాల పనులు అనేవి చాలా స్మూత్ గా జరిగిపోతాయి. ఫాస్ట్ కెమెరా ప్రాసెసింగ్ తో పాటు స్టేబుల్ మల్టీ టాస్కింగ్ అనేది దీనిలో ఉంటుంది. గేమింగ్ చేసేటప్పుడు మనకు స్మూత్ గేమ్ ప్లే తో పాటు ఎటువంటి హీటింగ్ అయితే చూడడానికి కనిపించదు. అయితే దీనిలో మన హార్డ్ కోర్ గేమింగ్ అయితే చేయలేం కానీ రిలయబుల్ అనేది చెప్పేసుకోవచ్చు. ఓవరాల్ చెప్పాలంటే ఈ మొబైల్ అనేది బెంచ్ మార్క్స్ కోసం కాదు, కన్సిస్టెన్సీ కోసం. మరి ఫోన్ అనేది ఎవరికి సూట్ అవుతుంది అనే దాని గురించి మనం మాట్లాడినట్లయితే స్టూడెంట్స్ కూడా ఇది సూట్ అవుద్ది. ఎందుకంటే దీనిలో మనకు బ్యాటరీ బ్యాకప్ అనేది బాగా రావడంతో పాటు క్లీన్ యూఐని ప్రొవైడ్ చేశారు. వర్కింగ్ ప్రొఫెషనల్స్ కూడా చాలా బాగా సూట్ అవుద్ది ఇది. ఎందుకంటే ఇది రిలయబుల్ తో పాటు అప్డేట్స్ అనేవి రెగ్యులర్గా వస్తాయి. పేరెంట్స్ కోసం కూడా చాలా యూజ్ అవుద్ది. సింపుల్, సేఫ్ అండ్ ట్రస్టెడ్ గా ఈ మొబైల్ అనేది వర్క్ అవుద్ది. కంటెంట్ క్రియేటర్స్ కోసం కూడా ఈ మొబైల్ అనేది సూట్ అవుద్ది. మంచి ఫోటోస్ ని క్యాప్చర్ చేయడంతో పాటు స్టేబుల్ వీడియోస్ ని కూడా ఇది రికార్డ్ చేయగలుగుద్ది. మరి రూ. 23,499 మనం పే చేసిన తర్వాత దీనిలో మనకు దొరికేది ఏంటి అంటే చూడ్డానికి మొబైల్ అనేది చాలా బాగుంది. ప్రీమియం గ్లాస్ బిల్ తోటి ఈ మొబైల్ అనేది దొరుకుద్ది. వాటర్ రెసిస్టెంట్ ఉంటుంది, అమోలెడ్ డిస్ప్లే ఉంటుంది, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది, లాంగ్ సాఫ్ట్వేర్ అప్డేట్ తో పాటు కన్సిస్టెంట్ కెమెరా ప్లస్ బ్యాటరీ బ్యాకప్ కూడా బాగుంది. వాల్యూ ఫర్ మనీ మొబైల్ అంటే ఓన్లీ స్పెసిఫికేషన్స్ బాగుండడం కాదు, మొబైల్ వాడేటప్పుడు మనకు దానిలో అన్ని ఫీచర్స్ అనేవి ప్రాపర్గా వర్క్ అవ్వాలి, మంచి బ్యాటరీ బ్యాకప్ ఇవ్వాలి, డిస్ప్లే అనేది బాగుండాలి, కెమెరా
పర్ఫార్మెన్స్ బాగుండాలి, మొబైల్ పర్ఫార్మెన్స్ అనేది బాగుండాలి. సో ఫైనల్‌గా చెప్పాలి అనంటే ఏళ్ల తరబడి ఎవరైతే ఒక మొబైల్‌ని వాడాలి అనుకుంటారో వాళ్ళ కోసం ఈ మొబైల్‌ని అయితే డిజైన్ చేశారు. దానికి ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియోలో మరి మొబైల్‌ని మీరు బై చేయాలి అంటే లింక్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. లేదా ఇక్కడ ట్యాగ్ చేసి కూడా పెడతాను. సో మరి మీకు ఈ మొబైల్ ఎలా అనిపించింది కింద కామెంట్‌లో రాయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.